ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు అమ్మిన 3వ రోజే డబ్బులు పడతారు. అంటే డబ్బులు మీకు ఇవ్వడానికి డబ్బులు రెడీగా ఉన్నాయి, మీకు ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఒక్కొక్క కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే నేను రోజుకు 100 లారీలు సప్లై చేస్తాను టెండర్ వేసి తీసుకుంటాను. తీరా ఆయన కాడ చూసేవారికి 20-30 లారీలకు మించి ఆయన కాడ వెసులుబాటు లేదు. టెండర్లో మాత్రం 100 లారీలు ఇస్తాను రోజుకు, 100 లారీలు రోజుకు మనకి ఇస్తే ఇప్పటికీ మన ధాన్యం ఎప్పుడు అయిపోయింది. వాళ్ళ కాడ 20-30 లారీలు ఉంటుంది. అవి ఒక్కరోజు ఆగేటప్పటికీ మళ్ళీ గ్యాప్ వచ్చేటువంటి ఒక పరిస్థితి. అట్లా కాకుండా మనకు దగ్గర ఉన్నటువంటి కాడ ట్రాక్టర్లు కూడా వాడాలనేటువంటి ఒక ఆలోచన ఎల్లంకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మార్కెట్లో డంపు చేసేటువంటి కార్యక్రమం చేసి కొన్నింటికి ఇప్పుడు మనకు జనంపల్లి రూట్లో ఉండే బిల్లుకి ఇచ్చి, కొన్ని ఈ రామనపేట రోడ్డు మన చిట్యాల రూట్కు ఉండే బిల్లుకి ఇచ్చి, కొన్ని ఏమో ఇంకా బయటకు తీసుకుంటాం. నిన్ననే అధికారులు మేమందరం కలిసి చిట్యాల్లో ఒక కేసీ సీల్ అయినటువంటి మిల్లు అవసరం అనుకుంటే మన కాంచి కూడా ఒక 2-3 లక్షల బస్తాలు అక్కడ డంప్ చేసడానికి ఈరోజే ఆలోచన చేస్తుంది. ఏది ఏమైనా తొందరగా 10 రోజులు టార్గెట్ పెట్టుకొని 10 రోజుల్లో ఒక్క గింజ ధాన్యం లేకుండా కొనేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మేము కూడా రేపటి నుంచి కళ్ళాలు తిరిగి ఎక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు అవసరం ఉంటాయి, ఎన్ని బస్తాలు అవసరం ఉంటాయి, దిగుమతి కాడ ఏమైనా లోపం ఉంటే అక్కడ ఏ మిల్లుకి కేటాయించారో ఆ మిల్లులో ఒక అధికారిని పెట్టి తొందరగా అన్లోడ్ చేయించేటువంటి ఒక ప్రయత్నం. మిల్లులో అమాన్యతలు కూడా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం మూలంగా అక్కడి నుంచి అమాన్యులు కూడా మొన్నటి వరకు రాలేదు. ధాన్యము ఆలస్యం కావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక విధానాలే కారణం అనేటువంటి ఒక విషయాన్ని మీకు గుర్తులేదు. గతంలో యాసింగ్ వచ్చేటువంటి ఒడ్లు కొంచెం నూక ఎక్కువైతే అనేటువంటి ఒక పరిస్థితి. గతంలో 30-40% బాయిల్డ్ రైస్ తీసుకుని ఈసారి 10% పెట్టారు. 30-40% బాయిల్డ్ రైస్ గతంలో తీసుకున్నప్పుడు కొన్ని మిల్లర్లు పచ్చి ఒడ్లే కొనేది. ఒక 30% మనం పచ్చొడ్లు అమ్ముకునేటువంటి రైతులు ఉంది. బట్ ఇప్పుడు ఆ 30% కూడా మనకు కళ్ళాలకు వచ్చింది. గతంలో 25-28% దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఆ దిగుబడి కూడా 30% దాటింది. అంటే కొద్దిగా మనము ఈ డోర్స్ వచ్చేసి సరైనటువంటి టైంలో మందులు కొట్టడం వల్ల కొంచెం 5 పుట్లు, 5.5, 6 పుట్లు, 6 చిల్లర కూడా అవుతుంది.